44 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో రాజమహేంద్రవరం రూరల్ నుంచి 7 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం చేసిన కృషిని ఒకసారి నెంబర్ వేసుకుంటా ఉన్నాను. అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి గ్రూపులకి కుట్రలకి కుతంత్రాలకు అతీతంగా పనిచేసిన పర్యవసానంగా రాజమహేంద్రవరం నగరంలో కానీ రూరల్లో కానీ ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యో మీరు చూస్తూ ఉన్నారు. ఒకనాడు మంచినీటి కటకట, మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు, మురికిపేటలతో నిండిపోయిన రాజమహేంద్రవరాన్ని స్లమ్లెస్గా తీర్చిదిద్దడంలోనూ మంచినీటి కార్యక్రమాలు విస్తృతంగా భారతదేశంలో ఎక్కడా లేనన్ని పర్ క్యాపిటా వాటర్ సప్లై చేయడంలోనూ ఆల్మోస్ట్ హౌసింగ్ కంప్లీట్ చేసి స్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసి శాటిలైట్ సిటీ లాంటి అనేక నగరాలు ఏర్పాటు అవ్వడంలో నేను కృషి చేశాను. ఇవాళ ఆటో నగర్ వచ్చినా లేక హౌసింగ్ బోర్డు కాలనీ వచ్చినా అనేక సంస్థలను మనం ఏర్పాటు చేసుకోగలిగాం. నాకు సంతృప్తినిచ్చింది అభివృద్ధి ధ్యేయంగా పనిచేయటం. పుష్కరాల వేదికగా అనేక సార్లు మనం అభివృద్ధి చేసుకున్నాం. 3వ పుష్కరం కూడా మళ్ళీ చేస్తూ ఉన్నాం. ఈ పుష్కరాలు కూడా నగరాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం అమలవుతుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి రాజమహేంద్రవరం రూపురేఖలు మార్చడంలో కృషి చేశాం. గోదావరి గట్టుని సుందరీకరణ చేయడంలో కానీ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలో కానీ, విశాలమైన రహదారులు ఏర్పాటు చేయడంలో కానీ విశేష కృషి చేశాం. ఇవాళ ఈ 44 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే గత 2 సంవత్సరాల చరిత్ర ఒక ఎత్తు. 14-19 మధ్య మొదటిసారిగా రూరల్కి వెళ్ళినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశాం. కొన్ని ఆర్థిక సమస్యలు కూడా ఉండేవి ఆనాడు. ఎలక్షన్లు లేనందువల్ల రూరల్ మండలం పెద్ద మండలం, జిల్లాలోనే పెద్ద మండలం అయిన రూరల్ మండలానికి నిధుల కొరత ఉండేది. 15th ఫైనాన్స్ రాకపోవటం, నిధుల కొరత ఉండటం, స్టాంప్ డ్యూటీ లాంటి రాకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొని ఆ రోజున అభివృద్ధి చేశాం. రాజమహేంద్రం రూరల్లో కానీ కడియం మండలంలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసే వల్ల మళ్ళీ 19లో ఎదురొడ్డిన ప్రభుత్వంలో మరి 21 మందిలో నేను కూడా గెలవటం అనేది ఈ ప్రజలు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నాను. 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేకపోయాం. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ప్రతిపక్ష నాయకులకు అవకాశాలు ఇవ్వకపోవటం, అసలు ప్రభుత్వమే నడవకపోవటం, అవినీతి అక్రమాల కేంద్ర బిందువుగా మారటం, గ్రామాలను కానీ నగరాలను కానీ పట్టించుకోకపోవడం, నిధుల లేమితోటి ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా రోజుకోవాలి. ఒక రోడ్డు కానీ, ఒక కాలువ కానీ, ఒక వంతెన కానీ నిర్మాణం చేసిన పాపన పోలేదు. ఎక్కడ వేసినా అక్కడ గొంగల్లాగానే ఉంది. 5 సంవత్సరాలు కూడా నిర్వేదంగా గడిచిపోయింది. మరలా 24లో మంచి మెజార్టీతో నన్ను గెలిపించారు. సుమారు 64,000 మెజార్టీతో గెలిపించారు. 19లో కూడా 11,000 మెజార్టీతో గెలిపించారు. అంతకుముందు 21,000 మెజార్టీతో గెలిపించారు. రూరల్లో కూడా, సిటీలో కూడా పార్టీ ఆవిర్భావం నుంచి అనేక మంది చేసిన కృషి వల్ల నేను 7 సార్లు బహుశా ఈ జిల్లా చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు గారి తర్వాత అత్యధిక సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన చరిత్ర నాకున్నందుకు నేను గర్వపడుతూ ఉన్నాను. అది రాజమహేంద్రవరం సిటీ రూరల్ ప్రజానీకానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జిల్లాలో కూడా అనేక మంది పెద్దలు కులాలకి మతాలకు అతీతంగా నాకు ఇచ్చిన సపోర్ట్కి, మద్దతుకి ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఒక తోదడుగా భావించినందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇవాళ 2 సంవత్సరాలు అవుతుంది. రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతింది. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల అనేక సంక్షేమ కార్యక్రమాలు గండికొట్టబడ్డాయి. కేంద్ర పాలిత పథకాలన్నీ నిర్వీర్యమైపోయినాయి. ఎవరికి కూడా ప్రయోజనం లేని పరిస్థితి. సాంఘికంగా సంక్షేమాన్ని కూడా సరిగా పట్టించుకునే పరిస్థితి. విద్యారంగంలో కూడా దెబ్బతిన్నాం, వైద్య రంగంలో దెబ్బతిన్నాం. మాటలు తప్పితే చేతలు రాని ప్రభుత్వం వల్ల అనేక నష్టాలు ఎదుర్కొన్నాం. ఇవాళ దాన్ని అధిగమిస్తూ దాదాపుగా 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది గత ప్రభుత్వం. దానికి వడ్డీలు అసలు కట్టడానికి ఈ ప్రభుత్వానికి తలకమించిన భారంగా పరిణమిస్తుంది. వచ్చిన ఆదాయం అంతా జీతభత్యాలకి, వడ్డీలకి, అప్పులకే సరిపోయే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారు సహకారం తీసుకుంటూ రాష్ట్రాన్ని ఒక పెనుమార్పులకు గురి చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. చెప్పిన దానికంటే ఎక్కువ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. మేము ఇచ్చిన 6 పాయింట్లు కూడా అమలు అవుతూ ఉన్నాయి. ఒక పాయింట్ తప్పితే అన్నీ అమలు అవుతూ ఉన్నాయి. ఇవాళ తల్లికి వందనం ఎంతమంది బిడ్డలకున్న డబ్బు ఇచ్చే కార్యక్రమం అమలైంది. స్త్రీశక్తి బస్సులు, ఉచిత బస్సులు మహిళలకు ఇచ్చే కార్యక్రమం అమలైంది. ఇవాళ రైతన్నకి ఇచ్చే 20,000 రూపాయల కార్యక్రమం అమలైంది. చేనేతలకు ఇచ్చిన 25,000 రూపాయల కార్యక్రమం అమలైంది. అలాగే మత్స్యకారులకు ఇచ్చే 20,000 పథకం, ఆటో కార్మికులకు ఇచ్చే 15,000 కార్యక్రమాలు కూడా అమలు అవుతూ ఉన్నాయి. ఇవాళ ప్రతిదీ కూడా పాఠశాలలు, కళాశాలలో పెనుమార్పులు వస్తూ ఉన్నాయి. మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టి వాళ్ళందరికీ కూడా మంచి పౌష్టికాహారం ఇవ్వటమే కాదు, వైద్య పరీక్షలు చేయించడం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వైద్య రంగంలో కూడా ఉచిత మందులు ఇచ్చే కార్యక్రమం కూడా అమలవుతోంది. దానిలో రాజమహేంద్రవరంలో
గత 2 సంవత్సరాల్లో నివేదిక ఇచ్చాను, ప్రజలకి నివేదిక ఇస్తా ఉన్నాను. ఇది 2 సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలు. 1722 కోట్ల రూపాయలు ఇప్పటికే వెచ్చించబడ్డాయి వివిధ కార్యక్రమాల ద్వారా. ఇది కాకుండా రేపు పుష్కరాలకు సంబంధించి ఒక 400 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేటాయింపులు అయినాయి మనకి. దాంతో 2200 దాదాపుగా 2200 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు 2 సంవత్సరాలు అమలు చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుంటూ వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇవాళ నివేదిక మీ అందరికీ ఇస్తున్నాం. గ్రామాల్లో కూడా ఇంటింటికి చెబుతున్నాం. ఇంటింటికి చెప్పే కార్యక్రమాలు అవుతుంది. మాటలు కాదు చేతలు. ఒక మాట ఇచ్చే ముందు అభివృద్ధి చేయగలమా లేదని ఆలోచించుకొని నిర్ణయం చేయడం నాకు అలవాటు. ఆ విధంగా సంక్షేమ దృష్టిగా అభివృద్ధి దృష్టిగా పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ దీనికి సహకరిస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేమందరం ఒకటే యూనిటీగానే పనిచేస్తున్నాం. నియోజకవర్గంలో ఎలాంటి పొరపచాలు లేవు. మేమందరం కలిసికట్టుగా వెళ్తున్నాం. పరస్పర గౌరవించుకుంటున్నాం. ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా మాట్లాడుకుని చర్చించుకొని పరిష్కారం చేసుకుంటూ ఉన్నాం. అందరం ఒకటే సంక్షేమ దృష్టిగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. అందుకనే ప్రతి ఒక్కరు కూడా తమ పరిధిలోకి వచ్చిన సమస్యలన్నీ నా దృష్టికి తెస్తూ ఉన్నారు. అందరం కూర్చొని చర్చించుకుంటూ 3 పార్టీల తరఫున కూడా పనిచేస్తూ ఉన్నాం. పరస్పర గౌరవం ఉంది. అందువల్ల అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జనసేన ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రేపు వస్తున్నారు. మనకి ఒక ఫారెస్ట్ ఎవరైతే వృత్తిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కలప ఉచితంగా అందేలాగా చేయడం కోసం కార్యక్రమం వేసి రేపు క్లస్టర్గా కూడా మన దగ్గర పెడుతున్నారు. గవర్నమెంట్ హామీలను తీసుకొని అలాగే ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో నడుస్తున్నాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ నడుస్తుంది. లోకేష్ గారి సారథ్యంలో విద్యారంగం, ఐటీ రంగం అద్భుతంగా వెళ్తుంది. భారీ పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి. భారీ పెట్టుబడులు 23 లక్షల కోట్ల రూపాయలు అగ్రిమెంట్లు అయినాయి. దాంట్లో ఆల్రెడీ 15 లక్షల కోట్ల రూపాయలు పనులు ప్రారంభమైనాయి. స్టీల్ ప్లాంట్లు కానీ, ఐటీ రంగంలో కానీ, మెకానికల్ రంగంలో కానీ దాదాపుగా 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు స్టార్ట్ అయినాయి. వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. ఇవాళ డిఎస్సి 16,780 మందికి దాకా డిఎస్సి ద్వారా లబ్ధి పొందారు. దాన్ని తప్పుదారి పట్టించిన ప్రయత్నం ఎక్కడో నీటిలో జరిగిన తప్పును తెచ్చి లోకేష్ గారి మీద దొరకడం కోసం జనసేన చేసే అరాచక విధానాలను మనం ఖండించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సిగ్గురాట్లు వైసీపీ వైసీపీ చేస్తున్న వికృత కార్యక్రమాలను ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు కూడా దాన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఎక్కడో జరిగిన విధానాన్ని తెచ్చి మనకు పొలవటం కోసం, లోకేష్ని బదనాం చేయడం కోసం చేసే కార్యక్రమం. అలాగే కొన్ని కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేసే కార్యక్రమం వాళ్ళు ఒక ఎత్తుగడగా వెళ్తూ ఉన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం, మతాల మధ్య చిచ్చు పెట్టడం కోసం, ప్రాంతాల మధ్య ఒరిజిన్ దాటడం కోసం చేసే ప్రయత్నాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మనందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సిగ్గు సర్వం లేదు. నిన్న కర్నూలులో ఎవరైతే ఉపాధి పొందిన ఉపాధ్యాయులంతా కూడా చెప్పారు, మీ భర్తం పడతాం నాయన, మీరు జాగ్రత్తగా ఉండండి, మా అందరికి గౌరవంగా వచ్చినాయి, మెరిట్ ప్రకారం వచ్చినాయి అంటే దాన్ని మళ్ళీ వక్రీకరించే కార్యక్రమం నడుస్తూ ఉంది. కిరాయి జనాన్ని తెచ్చి, రౌడీలను తెచ్చి, బ్లేడ్ బ్యాచ్లను తెచ్చి ఇవాళ కూర్చోబెట్టి దాన్ని నిరాహార దీక్షలు, ధర్నాలని చెప్తున్నారు. రేపు 10,000 మందితోటి ఉపాధ్యాయులు నిరసన చెప్తున్నారంటే అప్పటికీ జ్ఞానోదయం కావటంలా. అరాచకమే వాళ్ళ ధ్యేయం, అవినీతే వాళ్ళ లక్ష్యంగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పాల్సిన తరుణం ఆసనం అయిందని సవినీయంగా మనవి చేస్తున్నాం. డిఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగల. అదే గత ప్రభుత్వ నిర్వాహకంలో ఎవరైతే గ్రూప్ 1 పరీక్షల్లో ఏ విధంగా దోపిడీ చేశారో, ఏ విధంగా మూల్యాంకనంలో తప్పు చేసి అయిన వాళ్ళకి కట్టబెట్టారో, ఏ విధంగా అవినీతి జరిగిందో వాళ్ళ ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో నిర్దిష్టంగా వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా కోర్టుకు సమర్పించడం జరుగుతుంది. అది కప్పిపుచ్చుకోవడం కోసం ఎక్కడో ఏదో జరిగిందని దొంగతనం చేసి పారిపోతే ఎవరినో చూపించి దొంగ అని పారిపోయినట్టుగా జగన్మోహన్ రెడ్డి విధానాలు ఉన్నాయనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా మేల్కోవాలి. ఇలాంటి దుర్మార్గుల పరిపాలన ఉన్నంతకాలం కూడా ఏ విధంగా నిర్వర్తించారో, ఏ విధంగా ప్రజల గొంతు నొక్కారో ఒకసారి ఆలోచన చేయాలి. ఎక్కడికి వెళ్ళినా అరాచకం, ఆటవిక విధానం. ఇవాళ విరూపాక్షాన్ని పరామర్శకు వెళ్ళి అంటే అరాచకం, గంటల తరబడి ప్రజలను ఇబ్బంది గురి చేయటం. మొన్న పశ్చిమ గోదావరిలో పొగాకు రైతుల పరామర్శ పేరుతో తెలుగుదేశం కార్యకర్తను నలిపేశారు. అది చనిపోయాడు, కనీసం పట్టించుకోలేదు. రైతులు నష్టపరిచారు బేళ్లు దొక్కేసి. ఇలాంటి దుర్మార్గపు ఆలోచన ఉన్న పరిపాలన మనం ఖండించాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే ఎన్డీఏ కూటమి తరఫున కలిసికట్టుగా పనిచేస్తాం. మోడీ గారి సహకారంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. నీటిపారుదల రంగం అద్వితీయంగా సాగుతూ ఉంది.
అమరావతి రాజధాని పనులు వేగంగా జరుగుతున్నాయి. పరిశ్రమలన్నీ కూడా ముందుకు వస్తూ ఉన్నాయని సవినయంగా మనవి చేస్తూ ఇవాళ నా వరకు నేను క్లియర్గా మీ అందరి సమక్షంలో కూడా ఏమేమి జరిగినాయి, ఏ కార్యక్రమానికి ఎంత వెచ్చించబడింది కూడా మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోమని కోరుతా ఉన్నాం.